జనాభా భారతావనికి ఏది మేలు? అయితే 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ ఉన్నటువంటి వారి జనాభా 45 కోట్ల మంది. భారతదేశంలో జనాభా చదరపు కిలోమీటర్కి 488 మంది జీవిస్తూ ఉన్నారు. మరి చైనాలో 151 మంది, అమెరికాలో 38 మంది చదరపు కిలోమీటర్కి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే జనాభా పెరుగుతున్న కొలది విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. ఎంత ఎక్కువ జనాభా ఉంటే అంత మంచిది అనేది ఈనాడు అనేక రాష్ట్రాల్లో నినాదం వినిపిస్తూ ఉన్నది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో రెండో సంతానానికి మినహాయింపు ఇవ్వటం. ఒకప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయరాదనేటువంటి నానుడు ఉండేది. 1995 మే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నేడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మూడో సంతానానికి కూడా అనుమతి మంజూరు చేయడం అనేటువంటి జరిగింది. చైనాలో ఒక్కరైతే ముద్దు, ఇద్దరైతే వద్దు అనేది ఉండేది. మరి చైనాలో కూడా రెండో సంతానానికి అక్కడ తీర్మానం చేసి ఆమోదింప చేశారు. ఎక్కువ జనాభా ఉన్నందువలన మానవ వనరుల సంపదను సృష్టించవచ్చు, మేధా సంపత్తిని అభివృద్ధి చేయొచ్చు, పన్నులకు తగినట్లుగా శ్రామిక శక్తిని ఉపయోగించుకోవచ్చు. అయితే జనాభా తగ్గించుకుంటే మేలు అనేది మరికొన్ని సమయాల్లో శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశమే అయినప్పటికీ మరి నేటి కాలంలో జనాభా పెరుగుదల కనిపిస్తుంది. ఒకప్పుడు చైనా నెంబర్ 1, కానీ నేడు భారతదేశమే ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశంగా గుర్తింపు పొందినది.